सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:33 సూర్యాస్తమయం 6:20 తిథి త్రయోదశి మధ్యాహ్నం 1:16 వరకు, నక్షత్రం ధనిష్ట రాత్రి 1:49 వరకు, వర్జం ఉదయం 7:21 నుంచి 8:50 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:50 నుంచి 1:37 వరకు, మరల మధ్యాహ్నం 3:11 నుంచి 3:59 వరకు, అమృతకాలం సాయంకాలం 4:13 నుంచి 5:41 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:10 నేటి విశేషం మహాశివరాత్రి. ఈటీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం సూర్యోదయం నుంచి మరల సూర్యోదయం వరకు కూడా రుద్రులకు అభిషేకం చేసుకునేటువంటి విధానాన్ని పాటించడం చాలా 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 శ్రేష్టమైనది. కనీసపక్షం 3 గంటలకు ఒకసారి ప్రతి జాములోనూ అష్టకాల పూజ 8 కాలాల్లో పూజ చేయడం అనేటువంటిది శుభప్రదమైనది. అలా సాధ్యం కాని పక్షంలో ఉదయం మధ్యాహ్నం సాయంకాలం సంధ్యాకాలాల్లోనూ అర్ధరాత్రి వేళ ఈ కాలాల్లో కనుక శివారాధన చేసినట్లయితే అత్యుత్తమ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. రోజంతా ఉపవాసం ఉండడం, పళ్ళు మాత్రమే తీసుకుంటూ ఉండడం, రాత్రి వేళ 12 గంటలకి లింగోద్భవ కాలంలో ఆ శివారాధన చక్కగా చేసుకోవడం, రాత్రంతా జాగారం చేయడం, శివనామ స్మరణ చేయడం జీవితానికి ధన్యప్రదమైన అంశములు. జన్మకో శివరాత్రి అనే భావనతో కనీసం ఒక్క శివరాత్రి అయినా ఉపవాసం ఉంటే తప్ప జీవితం ధన్యం కాదు. అందువలన ప్రతి శివరాత్రికి కూడా దీన్ని పాటించడం అనేది చాలా శ్రేయస్కరమైనది, శివానుగ్రహానికి కారణమైనటువంటిది. నేటి ఆణిముత్యాలు. కోరికలనే అగ్నిలో దహించబడుతున్న వాడిలో శాంతి సౌఖ్యాలు సత్యధర్మాలు నెలకొనలేవు. జ్ఞానం మనసుని ఆనంద మార్గంగా మార్చాలి, విషాదదుర్గంగా కాదు. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆది అంతము లేని పరమాత్మ తన స్వరూపాన్ని తానే సృష్టించుకొని లోక కళ్యాణం కోసం ఉద్భవించినటువంటి అమృతలింగ స్వరూప తత్వం మహాశివరాత్రి. ప్రతి మాసంలో కూడాను చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా మనం గణించి శివారాధన చేస్తాం. ఇక్కడ మాఘకృష్ణ చతుర్దశి నాటి అర్ధరాత్రి సమయం విశేషవంతమైన మహాశివరాత్రిగా భావన చేసి ఈరోజు
పవిత్రవంతమైనటువంటి నదీ స్నానం ఆచరించడం, విభూతి ధారణ, రుద్రాక్ష ధారణ చేసుకొని పరమేశ్వరుణ్ణి వివిధ పుష్పాలతోనూ వివిధ పళ్ళ రసాలతోనూ ఏకాదశ ద్రవ్యాలతో అభిషేకార్చన నిర్వహిస్తూ పూర్తిగా ఉపవాసం ఉండి అర్ధరాత్రి సమయంలో ఆ ఉపవాసం ఆచరించినటువంటి వ్యక్తి పరమేశ్వరుణ్ణి ఆరాధన గనక చేసినట్లయితే, శివాభిషేకం గనక నిర్వహించినట్లయితే జన్మ ధన్యమై తీరుతుంది. ఇది శివరాత్రి నాటి మహోన్నతమైనటువంటి అదృష్ట రహస్యం. అంతేకాకుండా ఈరోజు ఉదయం నుంచి మరలా తెల్లవారేంత వరకు కూడాను శివనామ స్మరణ చేస్తూ రాత్రి సమయంలో అభిషేకార్చన నిర్వహించిన పిదప జాగరణ చేయాలి. ఆ జాగరణ చేసేటప్పుడు కూడాను శివనామ సంకీర్తనం చేయటం సర్వే సర్వత్రా శుభదాయకం. శివపార్వతుల యొక్క కళ్యాణాన్ని చక్కగా గనక వీక్షణ చేసినట్లయితే ఈ యొక్క మానవ జన్మ ధన్యమై తీరుతుంది సుమా అని చెప్పేసి పరమేశ్వరుడు మనకు ప్రసాదించిన అమృత తుల్యవంతమైనటువంటి రాత్రి ఈ మహాశివరాత్రి. శివ అంటే ఈశ్వరుడు, శివ అంటే పార్వతి. శివ శివ అంటేనే చాలు మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలన్నీ కూడా జయించి మనం ఉత్తమోత్తమైనటువంటి మోక్షప్రదాన్ని సాధించడానికి పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదించే అద్భుతవంతమైన సుదినం ఈ మహాశివరాత్రిగా భావన చేయాలి. అందుకే శివ శివ అనరా చింతలు తొలుగునురా అన్నారు. శివనామ సంకీర్తనతో ఆ ఆశుతోషుని అర్చన చేసి తరిద్దామా మనమంతా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రమధుల్ రుంజలు కొమ్ముబూరలను బూరాల్ తప్పెటల్ శంఖముల్ డమరుల్ డోళ్ళును మధ్యలల్గొని నిరాటంక క్రియన్ ధ్వానమందమరన్ వేయి విధాల నాదము సమాహారంబుగా వింప నీ ఉమతో కొల్వయినుండ కంటకనగా ఊహింతు భీమేశ్వరా. ఓ భీమేశ్వర స్వామి, సంధ్యా సమయంలో నీవు జగన్మాత జగదేక సుందరి అయిన పార్వతీదేవితో కలిసి ప్రమధుల్ రుంజలు కొమ్ముబూరలు బూరాల్ తప్పెటల్ శంఖముల్ డమరుల్ డోళ్ళును మధ్యలున్గొని నిరాటంక క్రియాధ్వానమందమరన్. ప్రమథగణాలు రుంజలు కొమ్ముబూరలు బూరాలు డోళ్ళు మధ్యలలు వివిధములైనటువంటి చర్మవాద్యములు తంత్రీవాద్యములు అన్నిటినీ కూడా తీసుకుని ఆ వాద్యములను పరమాద్భుతంగా వాళ్ళు వాయిస్తూ వేయి విధాల నాదము సమాహారముగా వింప. ఆ వాద్య ఘోష ఎలా ఉంటుందంటే ఆ నాదం వేయి విధాలుగా, వేణునాదము అంటే వేణునాదం అంతా కూడా పరమేశ్వరుణ్ణి చుట్టి ఉన్నదా అన్నట్టు ఉంటుంది. మధ్యల నాదమా అంటే ఆ మధ్యల ధ్వని, ఆ నాదమే అది మొత్తం కూడా పరమేశ్వరుడు చుట్టూ ఉన్నది. కైలాసమంతా మార్మోగుతున్నది మధ్యల అన్నట్టుగా అనిపిస్తున్నది. ఒకడు గనక ఆ మధ్యల వాయిస్తే, ఒకరు వేణువు వాయిస్తే కైలాసమంతా వేణువే మారుమ్రోగుతున్నట్టుంటుంది. ఒకరు రుంజ వాయిస్తే అదే విధంగా ఉంటుంది. ఒకరు కొమ్ముబూర వాయిస్తే మొత్తం ఆ ఆనాదమే మొత్తం ఆ పార్వతీ పరమేశ్వరులు ప్రమథగణాలు కైలాసం అంతా కూడా నిండిపోయి ఉన్నట్టుగా ఉంటుంది. ఆ విధంగా వేయి విధాల నాదము సమాహారముగా
ముగావింప. అలా ఒక నాదం తర్వాత ఒక నాదం, ఏ వాద్యం తర్వాత ఏ వాద్యం మ్రోగాలి, ఏ నాదం తర్వాత ఏ నాదం అలా విశేషించి అలా జాలువారుతూ సాగాలి అని వారందరూ కూడా దివ్య ప్రజ్ఞతో ఆ వాద్యములన్నిటినీ కూడా మ్రోగిస్తుంటే, నీ ఉమతో కొల్వయినుండా ఆ జగన్మాత పార్వతీదేవితో నువ్వు లాస్య తాండవం చేస్తుంటే కంట కనగా ఊహింతు భీమేశ్వర. అలా ధ్యానంలో కనులు మూసుకుని ఈ భృకుటిలో నిన్ను ఈ విధంగా భావన చేస్తూ ఆ వివిధములైన దివ్య నాదములన్నీ కూడా నాకు వినపడేలాగా భావన చేస్తూ నీవు పార్వతీదేవితో ఆ భూతగణాలు, దేవగణాలు, ప్రమథగణాల మధ్యన తాండవం చేసేటువంటి ఆ సన్నివేశాన్ని ఊహించుకునేలా నన్ను అనుగ్రహించు స్వామి. అటువంటి దివ్యమైన ఊహ సుస్థిరముగా నేను భావన చేసేలా అలా నన్ను అనుగ్రహించు, ఆ విధంగా నాకు దర్శనాన్ని కలిగించు అంటూ అద్భుతమైన ఊహతో, భక్తితో, పారవస్యంతో, జ్ఞాన వైరాగ్యములతో, విద్వత్తుతో చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్ కవులు శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శర్మ గారి భీమేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. జయ మహదేవా సాంబ సదాశివ పాప వినాశ జయ పరమేశ. జయ మహదేవా సాంబ సదాశివ. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాప బృందం వారాణసీనాథం అనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. వారాణసీనాథం అనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విశ్వనాథాయ నమః శివాయ. ఈటీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శివాకాంక్షలు. శివరాత్రి భావన చాలా విశేషమైనది. ఈ పర్వదినం నాడు పరమశివుని యొక్క తత్వాన్ని శాస్త్రాధారంగా భావించుకుందాం. సర్వం శివమయం జగత్ అని శాస్త్రం చెప్తున్నది. ఇదొక్కటే పరమసత్యం. ఇది తెలిస్తే చాలు. ఈ విశ్వమంతా శివస్వరూపమే. ఇలా దర్శించగలగాలి. ముందు భావంతో దర్శించగలిగితే తర్వాత అది సత్యంగా సాక్షాత్కరిస్తుంది. విశ్వమంతా శివమయం అనే మాట ఉపనిషత్తే చెప్తున్నది. ఈశావాస్యమిదం సర్వం ఎత్కించే జగత్యాన్ జగత్ అని ఉపనిషత్తుల్లో మొదటిగా చెప్పబడుతున్న ఈశావాస్య ఉపనిషత్తులోని మొదటి మంత్రం ఇది. విశ్వమంతా ఈశా ఆవాస్యం, ఈశ్వరుని చేతనే వ్యాప్తమయ్యున్నది. కనిపిస్తున్న ప్రతి శక్తి కూడా ఈశ్వరుని స్వరూపమే అనే భావన మనం తెలుసుకోగలిగితే మన చుట్టూ మనలో కూడా శివుని గ్రహించగలం. శివోహం అనేటువంటి స్థితికి చేరగలం. ముఖ్యంగా పురాణములు చెప్తున్న ప్రకారంగా, వేదాది శాస్త్రములు చెప్తున్న దానిని అనుసరించి విశ్వం అష్టమూర్తి స్వరూపం. అష్టమూర్తులు అంటే పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, జీవ చైతన్యం. ఈ 8 తప్ప విశ్వంలో మరొకటి లేదు. ఇవి పరమేశ్వరుడి ప్రత్యక్ష శరీరాలు అంటారు. అంటే కనబడుతున్న విశ్వంలో మన ఇంద్రియాలకు అనుభవానికి వస్తున్నవి 8. మన అనుభవానికి అతీతమైనది అతీంద్రియమైన ఈశ్వరతత్వం. కనుకనే శివునికి 2 రూపాలు చెప్పుకోవాలి. ఒకటి ఇంద్రియాలకి అనుభవానికి వచ్చేటువంటి 8 స్వరూపములు స్వామి యొక్క సగుణ సాకార రూపములైతే, ఇంద్రియాలకు అతీతమైన నిర్గుణ నిరాకార తత్వం ఒకటి. ఈ 2 పరమేశ్వర స్వరూపములు. ముందుగా విశ్వమంతా శివమయం అనే భావనతో మనం ఆరాధన చేస్తే స్వామి యొక్క విశ్వాతీతమైన నిర్గుణతత్వాన్ని కూడా పొందగలం. ఆ సగుణ నిర్గుణ స్వరూపుడైన ఆ పరమశివుని ఆరాధించడానికి శివవ్రతము అనేది ఒక విధిగా చెప్పారు. శివవ్రతాలు చాలా ఉన్నాయి. సోమవార వ్రతం, ప్రదోష వ్రతం, మహాశివరాత్రి వ్రతం, మాస శివరాత్రి వ్రతం ఇత్యాదులున్నాయి. వ్రతములు చేయడం వల్ల చిత్తం శుద్ధమవుతుంది. మన హృదయంలో ఉన్న పరమాత్మని గ్రహించగలం. పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందగలం. ఆ వ్రతం చేయడం శివమయంగా చేయాలి. ఎప్పుడు ఏ వ్రతం చేసినా ఆ వ్రత పాలన
తద్దేవతామయంగా చేయడమే అసలైన విధానం. అంతేగాని లౌకిక వ్యవహారాలన్నీ పెట్టుకుని నేను శివరాత్రి వ్రతం చేశానంటూ కుదరదు. అందుకే శివరాత్రి ఉపవాసము జాగరణ కూడా శివమయంగా చేయాలని శాస్త్రం చెప్తున్నది. అలా ఏడాదికొక్క శివరాత్రి చేయగలిగినా జన్మ చరితార్థమవుతుంది. నిజానికి ప్రతి మాసంలో అర్ధరాత్రి చతుర్దశి ఉన్న దినాన్ని మాస శివరాత్రి అంటారు. అందున సంవత్సరానికి ఒక త్రయోదశిగా చతుర్దశిగా చెప్పబడుతున్నటువంటి మాఘమాసంలో వచ్చేటువంటి ఏ అర్ధరాత్రి చతుర్దశి ఉన్నదో అది దివ్యమైనది, మహాశివరాత్రిని ప్రస్తావన చేయబడుతున్నది. ఎలాగైతే మాసానికి మాస శివరాత్రి ఉన్నదో సంవత్సరానికి కూడా ఒక సంధి వంటిది ఈ దివ్యమైన మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి ఆధ్యాత్మికంగా ఏ సాధనకైనా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వగలిగిన శక్తి ఉన్నది. అటు యోగ సాధనకి కానీ, ధ్యాన సాధనకి కానీ, జపము, పూజ, అర్చన, అభిషేకం, ఉపవాసం, జాగరణ వీటన్నిటి కూడా కలిపి చేయవచ్చు. లేదా మనకి దేని యందు ఆసక్తి ఉందో దాన్ని చేయవచ్చు. ఎందుకంటే కొందరు అంతర్ముఖ దృష్టి కలిగిన వారు ధ్యానంతో పరమేశ్వరుని ఆరాధిద్దాం అనుకుంటారు. కొందరు బాహ్యంగా శివక్షేత్రములు తిరిగి అక్కడ ఆరాధన చేయాలనుకుంటారు. ఎందుకంటే ఒక్కొక్క శివక్షేత్రం స్వామి స్వయంభువుగా ఉన్నవైన అయి ఉంటాయి, లేదా సిద్ధపురుషులు ప్రతిష్ఠ చేసినవి అయి ఉంటాయి, లేదా యంత్ర మంత్ర శక్తులతో భక్తులు ప్రతిష్ఠ చేసిన ఆలయాలు అయి ఉంటాయి. అలాంటి క్షేత్రాల్లో శివశక్తి కేంద్రీకృతమై ఉంటుంది కనుక అక్కడ నడయాడినా, అక్కడ ఇలాంటి పవిత్ర కాలాల్లో సంచరించిన ఆ శివానుగ్రహం మనపై ప్రసరిస్తుంది కనుక ఈ రోజున ఆసేతు సీతాచలం ప్రతి ఆలయం కూడా శివభక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా శివమయంగా జీవించడానికి ఈ రోజుని ఎలా వినియోగించుకోవాలి అంటే ప్రాతకాలం నిద్రలేస్తూనే ఇంకా పక్క మీద నుంచి దిగకుండానే గణపతిని నమస్కారం చేసుకుని గురువుకి నమస్కరించి అటుపై సాంబశివునకు అంటే పార్వతీ సమేతుడైన పరమేశ్వరునకు నమస్కారం చేసి, స్వామి ఈరోజు అత్యంత దుర్లభమైన మహాశివరాత్రి వ్రతాన్ని చెయ్యాలని సంకల్పించుకున్నాను, అది నిర్విఘ్నంగా జరిగి నీ అనుగ్రహం పొందేలాగా దీవించు అని సంకల్పం చెప్పుకుని అప్పుడు శయనం నుంచి దిగాలి అని చెప్పారు. అంటే ఈశ్వరానుగ్రహం లేనిది ఏ వ్రతము చేయలేము అని దీని ద్వారా తెలుస్తున్నది. వ్రతం చెయ్యాలన్నా ఈశ్వరానుగ్రహం ఉండాలి, వ్రతం వల్ల ఈశ్వరానుగ్రహం పొందాలి. అటువంటి పరమేశ్వరుని పరిపూర్ణ అనుగ్రహం పొందడానికి శివ వ్రతాలలో ముఖ్యమైనది మహాశివరాత్రి. శివభక్తులు సోమవారం వ్రతాలు చేస్తారు, అదేవిధంగా త్రయోదశి సాయంకాలం ఉండే ప్రదోష వ్రతాలు చేస్తారు, మాస శివరాత్రులు చేస్తారు. వీటితో పాటు మహాశివరాత్రి తప్పనిసరిగా చేస్తారు. మిగిలినవి చేసినా చేయకపోయినా మహాశివరాత్రి చేయడం వల్ల వారి భక్తి పరిపూర్ణమవుతున్నది. ఈ రోజున ఉండవలసిన ప్రధానమైనటువంటి విధానాన్ని శాస్త్రం చెప్తున్నది. అది తజ్జపం, తచ్శ్రవణం, తత్పూజ, తన్నామశ్రవణ కీర్తనాదికం అని శాస్త్రం చెప్తున్నది. ఇదే సంపూర్ణమైన ఉపవాసం. పరమేశ్వరునికి సంబంధించిన మంత్రాన్ని గురువుల ద్వారా పొంది జపించవచ్చు, లేదా శ్రీం శివాయ నమః అని కానీ శివుని నామాలు వేటినైనా సరే ఆ జపంగా చేస్తూ ఆ మంత్రాల్ని నిత్యం అనుసంధానం చేసుకుంటూ ఈ రోజున గడపాలి. ఇది జపానుష్ఠానం. రెండవది తత్కథాశ్రవణం, పరమేశ్వర లీలల్ని వినాలి. ఆయన చేసిన త్రిపురాసుర సంహారము, విషాన్ని నిగ్రహించి నీలకంఠుడే ప్రకాశించడము, గంగాధర లీల, శివపార్వతుల కళ్యాణ లీల, ఇలాంటి పరమేశ్వరుని యొక్క లీలలు కథలు వినాలి. అటుపై చేయవలసింది పూజ, శివలింగ పూజ చేయాలి. ప్రొద్దున మధ్యాహ్నం సంక్షేప పూజ చేసి సాయంకాలం నుంచి యామ పూజ చేసే విధానాన్ని చెప్పారు. అంటే 4 గంటలకు ఒకసారి పూజ చేయడం. ఇది సాయంత్రం 4 గంటలకి స్నానం చేసుకుని ప్రదోషకాలం వరకు చేసి ఆ తర్వాత సంధ్యావందనాది కృత్యములు చేసి మళ్ళీ శివార్చన చేసి అలా మొత్తంగా శివారాధన రాత్రి అంతా చేస్తూ మరుసటి రోజు తెల్లవారుజాము వరకు చేయవలసిన పద్ధతిని ఒకదాన్ని చెప్పారు. లేదా ప్రొద్దున పూజ, మధ్యాహ్న పూజ, ప్రదోషకాల పూజ, అర్ధరాత్రి పూజ, ఈ 4 చేసిన చాలా దివ్యమైనటువంటి ఫలితాన్ని లభిస్తుంది. ముఖ్యంగా ప్రదోష పూజ, అర్ధరాత్రి పూజ చాలా ప్రధానమైనటువంటిది. ప్రదోష పూజ అంటే ప్రదోషో రజనీముఖం, రాత్రి ప్రారంభ సమయంలో ప్రదోష పూజ చేయాలి. ఇవి సకల దోషాలని పోగొట్టి పరమేశ్వరుని అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఇక అర్ధరాత్రి పూజ చాలా విశేషమైనది. ఇది లింగోద్భవ కాలము అని చెప్తారు ఇక్కడ. ఆ పరమేశ్వరుడు సర్వ జగత్తులో లీనమైనటువంటి సర్వశక్తిమంతుడు గనక ఆ స్వామివారిని లింగోద్భవ కాలంలో ఆరాధించి సర్వం శివమయం అనే భావన తెచ్చుకోగలిగితే మనలో విశ్వమంతా వ్యాపించిన శివుడు మనకు అనుకూలమవుతాడు. ఆయన అనుకూలమైతే విశ్వంలో ప్రతిదీ అనుకూలమే. ప్రతికూలతను తొలగించి ప్రకృతి మనకు అనుకూలించేలా చెయ్యడమే శివరాత్రి వ్రతం యొక్క ఫలము. సర్వం శివార్పణమస్తు.
పవిత్ర దేవాలయాలకు ఆధ్యాత్మిక నిలయాలకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్. భారతదేశ సంస్కృతి చరిత్రలో ఓ విశేష స్థానాన్ని కలిగి ఉన్న ఈ రాష్ట్రంలో దట్టమైన నల్లమల అడవుల మధ్య ఉంది సుప్రసిద్ధ క్షేత్రం శ్రీశైలం. సాక్షాత్తు కలియుగ కైలాసంగా పేర్గాంచిన ఈ క్షేత్రంలో వెలిసిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ విశేషాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నల్లమల అడవులలో పర్వత పంక్తుల మధ్య పాతాళగంగ పేరుతో ఉత్తరంగా ప్రవహిస్తున్న కృష్ణానదికి కుడివైపున శ్రీశైల క్షేత్రం ఉంది. భూలోక కైలాసంగా కీర్తింపబడుతున్న శ్రీశైల క్షేత్రం 1వ శతాబ్ద కాలం నుంచి నిత్య నీరాజనాలు అందుకుంటుందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. మల్లికార్జున స్వామి ఆలయ ప్రాకారం సుమారు 2,79,300 చదరపు అడుగుల వైశాల్యంలో ఉంది. ఆలయ ప్రాంగణమంతా అత్యంత నైపుణ్యంతో చెక్కిన శిల్పకళలతో కనువిందు చేసే 4 గోపురాలు 4 దిక్కుల్లో ఉన్నాయి. తూర్పు గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు, ఉత్తరం గోపురాన్ని ఛత్రపతి శివాజీ నిర్మించారు. మల్లికార్జున స్వామి ఆలయ ప్రధాన ద్వారం సుమారు 30 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ద్వారానికున్న వెండి తలుపుల మీద నటరాజస్వామి వివిధ రూపాలను పొందుపరిచారు. ఇవి భక్తులలో భక్తిభావాన్ని పెంచేవిగా దర్శనమిస్తాయి. ప్రధాన ద్వారం నుంచి ముందుకు రాగానే మనకు మొదటగా కనిపించేది ఆలయ ధ్వజస్తంభం. మల్లికార్జున స్వామిని దర్శించుకునే భక్తులంతా ముందుగా ధ్వజస్తంభం దర్శనం చేసుకుని స్వామి లింగ దర్శనం కోసం వరుసలో నిలబడతారు. సమైక్యతకు నిదర్శనంలా కులమతాలకు అతీతంగా కనిపించే ఈ ప్రాంగణమంతా మహాదేవుని నామస్మరణతో మారుమోగుతుంది. తమతో తెచ్చుకున్న పూజా ద్రవ్యాలతో స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ముందుగా నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఏకశిలారూపుడై దర్శనమిచ్చే నందీశ్వరుడి ప్రతిష్ఠ వెనుక పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. నందీశ్వరుడి సోదరుడు పర్వతుడు కూడా శివుడి కోసం తపస్సు చేసి ఆయన్ను ప్రసన్నం చేసుకుని శివపార్వతులతో సహా తన శిరస్సుపై కొలువుండేలా వరం పొందాడు. శివుడు కుమారస్వామిని వెతుక్కుంటూ రావటం, పార్వతీమాతను ఆ ప్రాంత రమణీయత మైమరిపించటం, పర్వతుడికి శివుడు వరం ఇవ్వడం వంటి మూల కారణాలతో శివపార్వతులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటానికి కారణభూతమైందంటారు. శివుడు వెలసిన పర్వతమే శ్రీపర్వతం. తర్వాత అది శ్రీశైలంగా మారిందని చెప్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో ఉంది భ్రమరాంబామాత ఆలయం. ఆలయంలోకి ప్రవేశించడానికి విధిగా మెట్లున్నాయి. ప్రధాన ఆలయం ముందు భాగాన ఉన్న ప్రధాన ద్వారాల మీద అమ్మవారి చిత్రాలన్నీ భ్రమరాంబ అమ్మవారి పట్ల భక్తిభావాన్ని పెంచుతాయి. మల్లికార్జున స్వామిని దర్శించుకున్న భక్తులు వరుస క్రమంలో భ్రమరాంబ ఆలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయ ప్రాకారాలన్నీ అందమైన ఆనాటి శిల్పకళా సంపదను ప్రస్ఫుటింపచేస్తాయి. ఓం నమః శివాయ. 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 నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. శుభాలనిచ్చే స్వామియే శివుడు కదా. శుభాలనొసగే పండుగయే శివరాత్రి. శివ అంటే శుభం. ఇక శివుడంటే శుభుడని అర్థం. ఈ శివరాత్రి నాడు శివారాధనతో గొప్ప పుణ్యం దక్కుతుంది. అదిగాక
ఒక్క పర్యం శివ 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 వ శివ 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 ఒక్క పారి వ శివ 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 ఒక్క పారి శివ అంటే చాలు. అందుకే పిల్లలకి ఏ శివ అని పేరు పెట్టుకోవటం కూడా మనం కారణం అదేనే, మర్చిపోతామని. శివుడు అంటే మన సర్వ పాపాన్ని నాశనం చేసేటువంటి వాడు. అందుకని ఇక్కడ శివుడు అంటే అందరికీ దిక్కై ఉన్నాడు, దిక్కై ఉన్నాడు, అందరికీ దిక్కై ఉన్నాడు శివుడు. సంసారమనే మండపానికి మూలాధారంగా ఉన్నాడు. మూలాధారం, మంటపానికి మూలాధారం లేకపోతే ఎట్లా నిలుచుకోవద్దు కదా. అందుకని శివుడే అట్లా అన్ని ఆధారంగా ఉన్నాడు, స్తంభాలుగా నిలుచున్నాడు, మనకు అట్లా నిలబెట్టాడు. ఏ అపేక్ష లేకుండా పరమ వైరాగ్యాన్ని కలిగి ఉన్నాడు స్వామి. ఎవరితో ఏమీ పూజలు కూడా అక్కర్లేదు. అటువంటి స్వామి అందరినీ శివుడు, శివ అంటే చాలు. భక్తులలో వైరాగ్యాన్ని వృద్ధి చేస్తున్నాడు శివుడు. ఏ అశుభాలున్నాయో, మనకు కష్టాలున్నాయో, ఈ అశుభాలను అన్నీ కూడా తొలగిస్తూ లోకానికి శుభాలను ప్రసాదిస్తూ ఉన్నాడు శివుడు. ఆ ముక్కంటి దేవుడు 3 ప్రధాన రూపాలతో లోకరక్షణ గావిస్తున్నాడు. ఆ తత్వాన్ని అవగతం చేసుకుని ఆచరిస్తే జన్మ తరించిపోతుంది అంటున్నారు. 1 స్వామి తల్లి రూపము, 2 తండ్రి రూపము, 3 గురు రూపము. తల్లి రూపము, తండ్రి రూపము, గురు రూపము. స్వామి తల్లిగా తన పిల్లలను చల్లగా చూస్తున్నాడు, పరమాత్ముడుగా చూస్తూ పిల్లలనంతా కూడా రక్షిస్తూ ఎంతో ఓర్పుతో తప్పులను క్షమిస్తూ ఉంటాడు. ఎప్పుడు ప్రేమతో లాలిస్తాడు. ఏది అడిగినా కాదనుకోకుండా ఇస్తాడు. అందుకని సాంబుడంత బోళా మనిషిగా ఉంటాడు. సాంబుడు అంటే బోళా మనిషి, అన్నీ ఇచ్చేస్తాడు, అడిగిందంతా ఇచ్చేస్తాడు. కట్టుకున్న గుడ్డలు కూడా ఇచ్చేసి దానం చేసి స్వామి, ఆ స్వామి అంబరాన్నే కప్పుకొని వెళ్ళిపోతాడు. దిగంబరాన్ని ఇట్లా అంబరాన్ని ఇట్లా ఆలించుకుంటు ఆయన మొత్తం అంబరమే ఆవరించుకున్నాడు మొత్తం. అటువంటి బోళాశంకరుడు అని చెప్తారు. ఆయన చూపేటువంటి ప్రేమ, దయలు మనం విలువ కట్టలేనిటువంటివి. ఎప్పుడైనా విలువ కడదామంటే కట్టడానికి వీల్లేవు. తల్లి లాంటి హృదయం గల ఆ స్వామిని స్వామీజీ వారు బోళా శంకర సాంబయ్య అంటారు. బోళా శంకర సాంబయ్య, బోళా శంకర సాంబయ్య, రుద్రాక్షలు నీ రూపయ్య, రుద్రాక్షలు నీ రూపయ్య, బోళా శంకర సాంబయ్య, రుద్రాక్షలు నీ రూపయ్య, బోళా శంకర సాంబయ్య, రుద్రాక్షలు నీ రూపయ్య, రుద్రాక్షలు నీ రూపయ్య, రుద్రాక్షలు నీ రూపయ్య, బోళా శంకర్, బోళా శంకర్, బోళా శంకర్ సాంబయ్య, బోళా శంకర, బోళా శంకర, బోళా సాంబయ్య, సదశివయ్య, 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 సదశివ. శివార్చనను, శివాభిషేకాన్ని చేస్తే చాలు, శివనామాన్ని పలికితే చాలు, శివ సంబంధమైన వ్యాసంగాలతో జాగరణ చేస్తే చాలు, అతడు జీవన్ముక్తుడైపోతాడు. ఆ జీవి
శివుడైపోతాడు. లోకోపకారం కోసం దాన ధర్మాలు చేస్తూ ఆ రోజు ధర్మంగా జీవించే వారి చేతిని శివగురు ఎన్నటికి కూడా విడువడు అనటానికి ఈ శివరాత్రి మనకు సాక్షిగా ఉంది. దత్తుడే శివుడు, శివుడే దత్తుడు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.